హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలోని చికెన్ ఫ్రైడ్ రైస్ స్ట్రీట్ స్టైల్లో రావాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ చికెన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, నిమ్మకాయ రసము, అలాగే ఆయిల్ వేసుకొని ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా ఒకసారి కలిపేసుకోండి. మసాలా అంతా బాగా పట్టిన తర్వాత ఇప్పుడు కొంచెం కర్డ్ కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకొని ఈ చికెన్ని 1 అవర్ మ్యారినేట్ చేసుకోండి. 1 అవర్ తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. దీని మీద మూత పెట్టుకుని ఇందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, వాటర్ అంతా ఎగిరిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఉన్న చికెన్ కూడా ఈ విధంగా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుని దీన్ని ఒక పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఇంకో పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఎగ్స్ని బ్రేక్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు దీన్ని నెమ్మదిగా కలుపుకుంటూ ఎగ్ని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడి నుంచి ప్రాసెస్ మొత్తం ఎక్కువగా ఫ్రై చేయకండి, మరి ఎక్కువ ఫ్రై చేయకుండా చేసుకుంటేనే ఈ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది కదా, దీన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదే పాన్లో కొంచెం ఆయిల్ లేకపోతే ఆయిల్ వేసుకుని పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు చిన్న ముక్కల కింద కట్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో మీకు కావాల్సిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దాకా చెప్పిన ప్రాసెస్ మొత్తం కూడా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోండి. అప్పుడైతేనే ఈ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక 70% ఫ్రై అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే టమాటా, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులో ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసుకోండి. ఫ్లేము మీడియం టు హై పెట్టుకోమని చెప్పాను కదా, అలా పెట్టుకున్నప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు అంటుపోతుంది. ఎప్పుడు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ముందుగానే ఫ్రై చేసుకున్న ఎగ్ అలాగే చికెన్ పీసెస్ కూడా ఇందులో వేసుకుని కలుపుకోండి. ముందుగానే రైస్ ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. బాస్మతి రైస్ అయినా పర్వాలేదు, నార్మల్ రైస్ అయినా పర్వాలేదు, ఏదైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే పెప్పర్ పౌడరు, ధనియాల పొడి, గరం మసాలా, గ్రీన్ చిల్లీ సాసు, సోయా సాసు, వెనిగర్ వేసుకుని ఇదంతా కింద నుంచి పైకి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని లాస్ట్లో కొత్తిమీర, కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ జల్లుకోండి. అంతేనండి, స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.